రెండు రోజుల్లో స్వర్ణభారతి నగర్ అంకిరెడ్డిపాలెంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేయడం చూస్తే నగర అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి త్వరలో ఇంకా చాలా మంది చేరికలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోవడం సంతోషంగా ఉందని, ప్రజా సంక్షేమానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెనకబడిపోవడమే ప్రధాన కారణం. అభివృద్ధికి జరుగుతున్న విషయంలో వైసీపీ మేయర్ కమిషనర్ పై నిందించడం సరికాదు. అవినీతి మరకలు పూసి వైసీపీ మేయర్ లబ్ధి పొందాలని చూస్తున్నారు. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కమిషనర్ కార్పొరేషన్ కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం జరపాలనేటువంటి ఐఏఎస్ అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. సూపర్ 6 ద్వారా అందించే ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధి మరొక వైపు, ఈ 7 నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ఒత్తిడి, మళ్ళా కూటమి ప్రభుత్వంలోనే మనకు మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు కాండి అని ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నటువంటి ఒక నమ్మకంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు మా పార్టీలో చేరడం అనేటువంటిది చాలా సంతోషం. ఖచ్చితంగా వారిని ఇటు సామిరెడ్డి గారిని, సంతోష్ గారిని, వీరితో పాటు ఇంకా చాలామంది నిన్న మొన్న జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తాం. అందరూ కలిసికట్టుగా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది, పై స్థాయిలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా వైసీపీని వెళుతున్నారు. నిన్ననే చూసాం. మరి అదేవిధంగా కింద స్థాయిలో కూడా ప్రజల ఒత్తిడి, అంటే ప్రజల అభిప్రాయం మేరకు వారు కూడా ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేస్తుందో ఆ ప్రభుత్వం అయితే ఉండాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు వైసీపీని వీడి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కాబట్టి మరొకసారి సామిరెడ్డి గారిని, సంతోష్ గారిని, అదేవిధంగా నిన్న మొన్న చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుంటామని మనం చేసుకుంటాం.